నెంబర్ 4 సింహాద్రి. సింహాద్రి ఈజ్ అ న్యూ ఎరా ఇన్ టాలీవుడ్. ఒక సెకండ్ మూవీ డైరెక్టర్ అండ్ అప్పుడే కొంచెం రికగ్నైజేషన్ వచ్చిన యాక్టర్ ఇద్దరు కలిసి ఇండస్ట్రీ ఇట్టు కొట్టారు. కన్నీ విని ఎరుగని రికార్డ్స్ని కొట్టారు. ఆ టైంలో బిగ్గెస్ట్ గ్రాసర్ ఫర్ ఎనీ తెలుగు ఫిల్మ్. అది మరి ఎస్ఎస్ఆర్ అండ్ ఎన్టీఆర్ కాంబో అంటే. ఎన్టీఆర్కి సినిమా తర్వాత 5 ఏళ్ళు అసలు హిట్టే లేదు. బికాస్ సింహాద్రి లాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ పడ్డాక ఆడియన్స్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. దో తన గుడ్ కాంటెంటే ఇచ్చినా సింగమల ఎలివేషన్స్ ముందు అవి ఆనేవి కాదు. అందుకే రజనీకాంత్ గారు అన్నారు, ఈ కుర్రాడు ఇప్పుడే సింహాద్రి చేస్తే తర్వాత ఏం చేస్తాడని. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సింహాద్రి క్యారెక్టర్. స్టోరీ, స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్స్, ఎమోషనల్ ఆస్పెక్ట్స్, యాక్షన్ సీక్వెన్సెస్, పర్ఫార్మెన్స్ ఇలా అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. మెయిన్లీ కీరవాణి గారు బీజిఎం అండ్ ఆ చీమ చిమ చిమ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ తోపు ఉంటుంది. అండ్ ఆ సాంగ్లో తారక్ అనే డ్యాన్స్ దుమ్ము దులిపేశాడు. తారక్ అన్న యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. భూమిక గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. వన్ ఆఫ్ ద బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అనొచ్చు. ఈ సినిమా ఫస్ట్ లీనియర్గా నరేట్ చేద్దాం అనుకున్నారట. బట్ ఇంపాక్ట్ పెంచాలని ఎస్ఎస్ఆర్ అండ్ టీమ్ ఒక బ్రిలియంట్ డెసిషన్ తీసుకున్నారు టు నరేట్ ద స్టోరీ ఇన్ నాన్ లీనియర్ టర్మ్స్. అండ్ బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది ఆ నరేటివ్ స్టైల్. బికాస్ స్టోరీ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ హై. అండ్ తన మాస్టర్ క్లాస్ స్క్రీన్ ప్లేతో సింహాద్రిని ఎక్కడో కూర్చోబెట్టారు ఎస్ఎస్ఆర్. ఐ కెన్ సే సింహాద్రి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ ఫిల్మ్స్ ఇన్ ఇండియన్ సెల్యులాయిడ్.